మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే దేశభక్తి కలిగిన సాధారణ వ్యక్తులు సైతం పోటీ చేయగలగాలని, ఓటు హక్కు జాబితాలు సక్రమంగా ఉంటేనే ఎన్నికల ఫలితాలు సజావుగా ఉంటాయని పౌర సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాకినాడ జవహర్ వీధి వివేకా భవన్లో సామాజిక సమాలోచన వేదిక ఆధ్వర్యాన పౌర సంఘం సమావేశమైంది. సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు వేదిక అభిప్రాయాలను ఎన్నికల కమిషన్కు పంపించారు. ఆధార్ నమోదుతో కాకుండా ఆధార్ అనుసంధానంతో ఓటరు జాబితా తయారు చేయాలని అన్నారు. దేశంలో ఒకరికి ఒక చోట మాత్రమే ఓటు నమోదు ఉండాలని అన్నారు. ఆధార్ అనుసంధానంతోనే దొంగ ఓట్ల నివారణ, డబుల్ ఓటు నమోదు నియంత్రణ వంటి సాధ్యం కాగలదని అన్నారు. మరణించిన వారి ఓట్లు చెలామణి అవుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో చింతపల్లి అజయ్ కుమార్, ఏపీజే విను, జి సత్యమూర్తి, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాముడు, మోజస్ బాబు, పోలాబతుల శ్రీనివాస్, గాంధీరాజు, యోసేబు, రియాష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల్లో ఎవరైనా సవాల్ చేస్తే ఆ సవాల్ చేసినటువంటి అభ్యర్థి నుంచి తగిన వ్యయాన్ని ఎన్నికల కమిషన్ జమ చేయించుకుని ఆ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేటువంటి ప్రక్రియ అమలు చేయాలి. అలా అమలు చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, జరగలేదు, రకరకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అటువంటి అవకాశాలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించే కార్యక్రమం జరపాలి. అదే రీతిగా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు ఓటర్ జాబితా యొక్క విషయంలో వారు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమావేశాలకి ప్రజా సంఘాలను కూడా స్వాగతించాలని చెప్పి ఈ యొక్క వేదిక ప్రభుత్వాన్ని కోరుతూ ఒక వినతి పత్రాన్ని ఎన్నికల కమిషన్కి, జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇది సామాజిక సమాలోచన వేదిక ద్వారాగా పౌర సంఘం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా వచ్చే మంగళవారం నాడు పిఠాపురం రోడ్లో ఉన్నటువంటి ఆ ముస్లిం మేవా ఫంక్షన్ హాల్లో తదుపరి సమావేశం జరుగుతుంది. ఈ కాకినాడ నగర ప్రగతికి ఎదురవుతున్నటువంటి సవాళ్లు, వాటిని ఎలాగ అధిగమించాలి అనేటువంటి ఆవశ్యకత మీద ప్రత్యేకమైనటువంటి సమీక్ష సమావేశం వచ్చే మంగళవారం నాడు 30వ తేదీ సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, ఈ నగర అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ సమావేశానికి హాజరు కావాలని పౌర సంక్షేమ సంఘం ఆహ్వానించాలి. మరి అలాగే ఈ డబుల్ ఎంట్రీ ఓట్లు, మరి చనిపోయిన వాళ్ళ ఓట్లు, అలాగే దొంగ ఓట్లు స్థానికంగా మరి ఈ 4 పార్టీలు 3 పార్టీలు ఉన్నవి. ఆ పార్టీ వాళ్ళు వేసుకోవడానిక ఈ దొంగ ఓట్లని మీరు ప్రోత్సహించేదని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా సరే పారదర్శకంగా మరి ఈ ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో జరిగే మరి ఎన్నికల్లో ఇటువంటి లోటుపాట్లన్నీ మరి మరి కరెక్ట్గా మీరు నెరవేర్చాలని చెప్పేసి మరి ఇక్కడ అఖిలపక్షం ద్వారాగా దోసలపూడి చంద్రశేఖర్ గారు, అలాగే మరి అంత పెద్దలందరూ మరి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ మీటింగ్లో ఈ ఈవీఎంలో జరిగే తప్పుల్ని మరి చెప్పడం జరిగింది. ఇది చాలా ఇలాగా మరి గ్రామాల్లో, వార్డుల్లో మీటింగ్లు పెట్టుకుంటూ మరి వెళ్తామని చెప్పేసి దోసలపూడి రావణ్ గారు చెప్పడం జరిగింది. మరి దానికి మేము సపోర్ట్గా ఉంటాం. అలాగే యువత, ప్రజలు కూడా మరి ఇటువంటి అన్యాయాలపై ఈ ఓటు హక్కు అనే కాదు, ఓటు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. కానీ ఆ ఓటు హక్కుని మరి ఇక్కడ ఉన్న పాలకులు, మరి పార్టీల వాళ్ళు మరి ఈ ఓటు హక్కుని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజలు కూడా ఆలోచించి మనం ఓటు వేసేయడమే కాదు, ఓటు వేసిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద మనం కూడా తిరగబడి మనకి ప్రజలకు న్యాయం జరిగేటట్టు, ఓటు హక్కు కరెక్ట్గా అమలు అయ్యేటట్టు మా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఓటు హక్కు చాలా విలువైనది. మరి ఈ ఓటు హక్కుని ఆధార్ కార్డు లింకప్ అంటే ఈరోజు ప్రతి విషయంలోని కూడా మరి మన ఆస్తులు కొనుక్కున్నా, అమ్ముకున్నా, శ్మశానాల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా ఓటు హక్కు మరి అది కలిగిస్తూ ఉంది. కాబట్టి మరి అలాగే ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును కూడా లింకప్ చేసినట్లయితే దొంగ ఓట్లు లేకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
అది యువత కానీ స్త్రీలు కూడా అందరు రాజకీయాలకు అతీతంగా ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈరోజు ఈ ఓటు హక్కు లింకప్ అయితే దొంగ ఓట్లు పడడానికి ఆస్కారం ఉన్నది. నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రతి వారికి సంతృప్తిగా ఉంటుంది. మనం ఓటు పట్టుకొని బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఓటు ఎవరో వేసేసారంటే మన మనస్సు ఎంత ఆవేదన చెందుతుందో మీ అందరికీ తెలుసు. అటువంటిది జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓటు హక్కును ఆధార్ లింకప్ చేసినట్లయితే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి ప్రజానాయకుడిని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువతంతా ముందుకు వచ్చి అలాగే స్త్రీలు కూడా ముందుకు వచ్చి నిజమైన ఓటర్లను తయారు చేయడానికి మీ అందరూ సహకారం చేస్తారని రమణ రాజు గారు తలపట్టినటువంటి ఈ యొక్క యంత్రాంగాన్ని మూవ్ చేసే పని ఉండదు, అంత పేపర్ వేస్టేజ్ ఉంది, అంటే నెట్వర్క్ చేయవలసిన పని లేదు, అంత వర్క్ చేయవలసిన పని లేదు. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో మన అన్నిటికీ ఆన్లైన్ విత్ ఆధార్ లింక్తో చేస్తున్నాం. ఇండియాలో ఎలక్షన్కి మాత్రం ఆధార్ లింక్ ఎందుకు చేయట్లేదు అన్నది ఇప్పుడు కూడా అందులో ఒక ప్రశ్నే. కానీ ఇది చెయ్యకపోవడం వల్ల మంచిది అనే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి అది మంచి అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి ముందుకు రారు. అదేవిధంగా దీని మీద ఒక ఫోర్స్ కానీ లేకపోతే లా కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ చేయరు. సో ఏంటంటే నేను అడిగేది ఏంటంటే వెన్ ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ విత్ ఆధార్, వై నాట్ ఓటింగ్? అదేవిధంగా ఇంకొక నా సూచన ఏంటంటే అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో కూడా ఈరోజు పేపర్ బ్యాలెట్, మనం కూడా పేపర్ బ్యాలెట్కి వెళ్దామండి. ఎందుకు ఈ మిషన్స్ వర్క్ చేయట్లేదు, స్ట్రక్ అవుతున్నాయి, ట్యాంపరింగ్ అవుతున్నాయి, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. పేపర్ బ్యాలెట్కి వెళ్దాం కింద. సో ఇదొక సూచన. ఇంకొకటి ఏంటంటే యువతరం రావాలండి, యువతరం ముందుకు రావాలి. ఏంటంటే యువతరం ఈరోజు ఏంటంటే మంచి ఫోర్స్ ఉంది ఇండియాలో. యూత్ పాపులేషన్ అనేది చాలా పెద్ద పాపులేషన్ ఉంది, చాలా మంచి మెజారిటీ ఆఫ్ పాపులేషన్. కాకపోతే వీళ్ళంతా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్తో ఉంటున్నారు. కాకపోతే పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాయిస్ రైజ్ చేయట్లేదు. ఓకే, మీ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంచండి, కాకపోతే తప్పు జరిగేటప్పుడు తప్పు అని చెప్పడానికి ముందుకు రండి. డోంట్ ఫాల్ ప్రే టు సోషల్ మీడియా సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్లో వచ్చే అన్నీ మీరు నిజం అనుకోకండి. ఏంటంటే పేపర్ చదవటం, మీడియాలో బాగా ఫాలో అవ్వటం, తర్వాత మీరు చదివిన చదువులో ప్రతిదీ ఉంది. మీరు చిన్నప్పటి నుంచి ఓటు హక్కు అనేది ఏంటో చదివారు. ఆ ఓటు హక్కు ఎలాగ మనం ఉపయోగించుకోవాలి, ఓటు వేసిన తర్వాత ప్రశ్నించే హక్కు కూడా మన హక్కు. రెండు హక్కులు ఉన్నాయి మనకి, ఓటు వేసే హక్కు, ప్రశ్నించే హక్కు. ప్రజాస్వామ్యం రక్షించుకోవాల్సిన నేపథ్యంలో ఈరోజు కదలాల్సిన శక్తులు కదలకపోతే భవిష్యత్ ప్రజాస్వామ్యమే అంధకారం కలిగే పరిస్థితి కనబడుతుంది. స్థానిక సంస్థలకే కల్పించాల్సినటువంటి ఇన్ టైం 5 సంవత్సరాలకి ఇవ్వాల్సినటువంటి ఎన్నికలు కానీ పాలకవర్గాలు కానీ లేని పరిస్థితి కాకినాడ నగరం చుట్టుపక్కల మనం చూస్తున్నాం. కాకినాడ పరిసర గ్రామాల్లో అయితే 14 సంవత్సరాలు పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాల్సినటువంటి పాలకవర్గం లేదు. కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించి 3 సంవత్సరాలు బట్టి ఎన్నిక కావాల్సిన పాలకవర్గం లేకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి పరిస్థితిని మార్చాలని చెప్పి నగరంలోనూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా ప్రభుత్వాలను ఆయా పార్టీలని ప్రశ్నించాల్సిన అవసరం ఈ సందర్భంగా ముందుకొచ్చింది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఓట్లు కానీ ప్రజాస్వామ్యం కానీ మ్యానిపులేషన్ చేసే వ్యవస్థ, అది ఈవీఎంల ద్వారానా మరొకరి ద్వారానా మ్యానిపులేషన్ చేసేటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఈరోజు సర్ పేరుతో జరుగుతున్నటువంటి ఓట్ల రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో ఇది బీహార్లో ప్రారంభించారు. ఈరోజు దేశం అంతా ఈరోజు ఆ రివ్యూని చేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అట్లాంటి ఆదేశాలు జారీ చేసేటప్పుడు చాలా ఇబ్బందులతో కూడుకున్న రివ్యూ కూడా జరుగుతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది. మీరు సర్నే వెరిఫికేషన్ చేసేటప్పుడు 11 డాక్యుమెంట్స్ మీరు అడుగుతున్నారు, ఆధార్ని ఎందుకు మీరు అడగట్లేదు, ఆధార్ని ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి సుప్రీంకోర్టే ఎన్నికల కమిషన్కి ముట్టుకు వేసే పరిస్థితి వచ్చింది. అందుచేత అట్లాంటి ఆధార్ని ఇప్పుడు కాకినాడ నగరంలో అడుగుతున్నటువంటి ఈ బాడీ ఆధార్లను కూడా ఆధార్ లింక్తో ఓట్ల ప్రక్రియను ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పి అడిగే దాంట్లో సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని పాటించేదానికోసం ఎన్నికల వ్యవస్థ, రాజకీయ పార్టీలు, అధికారులు కూడా ఆలోచించాలని